Hey guys, welcome back to Delish Food Kitchen. హలో కునూఫా దుబాయ్ చాక్లెట్. అసలు కునూఫా అనేది ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు దీని హిస్టరీని ఒకసారి చూసేద్దాం. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుబాయ్ కునూఫా చాక్లెట్ 2021లో దుబాయ్కి చెందిన సారా హమూదా అనే బ్రిటిష్ ఈజిప్షియన్ మహిళ ద్వారా ఆవిర్భవించింది. ఆమె తన గర్భధారణ సమయంలో కునూఫా డిజర్ట్ తినాలనే కోరికను తీర్చుకోవడానికి దాన్ని చాక్లెట్తో కలిపి ఈ వినూత్నమైన బార్ని కనుగొన్నారు. సారా హమూదా దుబాయ్లో ఫిక్స్ డెజర్ట్ చాక్లెటియర్ అనే బ్రాండ్ను స్థాపించి ఈ చాక్లెట్ని మొదటగా తయారు చేశారు. ఈ చాక్లెట్ స్పెషాలిటీ ఏంటంటే కరకరలాడే కటైఫీ కునాఫాలో ఉపయోగించే సన్నని సేమియా లాంటి ఫిల్లో పిస్తా క్రీమ్ నింపి మిల్క్ చాక్లెట్తో కవర్ చేస్తారు. ఇది ఎలా వైరల్ అయిందంటే 2023లో చివరిలో ఒక టిక్టాక్ వీడియో ద్వారా ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ చాక్లెట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ పిస్తా స్ప్రెడ్ ఎంత బాగుంటుందో తెలుసా? శుభ్రంగా మనం స్పూన్ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మైసూర్ పాక్ తినాలంటే మైసూరే వెళ్ళనక్కర్లేదు. దుబాయ్లో ఫేమస్ అయిన కునూఫా దుబాయ్ చాక్లెట్ తినాలంటే దుబాయ్కే వెళ్ళనక్కర్లేదు. ఇప్పుడు మనం దుబాయ్లో పాపులర్ అయ్యి ట్రెండింగ్లో ఉన్న కునూఫా దుబాయ్ చాక్లెట్ రెసిపీని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. అలానే దీనిని ఎంతకి సేల్ చేయాలి అనుకుంటే ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో నేనైతే ఫస్ట్ టైం ఇంట్లోనే ట్రై చేశానండి. టెక్స్చర్ అండ్ టేస్ట్ రెండూను కూడా చాలా బాగా వచ్చాయి. మరి మిడిల్ కంట్రీస్లో బాగా ఫేమస్ అయిన ఈ కునూఫా చాక్లెట్ అలియాస్ దుబాయ్ చాక్లెట్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 50 గ్రాముల దాకా పిస్తా వేసుకొని లైట్గా దూరగా రోస్ట్ చేయండి. లో ఫ్లేమ్లో కొద్దిసేపు రోస్ట్ చేయండి. ఇలా కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి నీళ్లు వేసుకొని బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అయినప్పుడు ఇందులోకి రోస్ట్ చేసుకున్న పిస్తాని వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ పిస్తాని డ్రైన్ అవుట్ చేసుకొని కూలింగ్ వాటర్లోకి వేసుకోవాలి. ఈ కూలింగ్ వాటర్లోనే ఒక 5 మినిట్స్ పాటు ఉంచి పిస్తాకి పైన ఉండే తొక్కుని తీసేసేయండి. అన్ని పిస్తా పప్పులకి కూడా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పైన ఉండే తొక్కు మొత్తం తీసేసి పిస్తాని బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వుల్ని వేసుకొని దూరగా చిటపటలాడే వరకు మాడిపోకుండా వేయించుకోండి. ఈ వేయించుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మీరు తినే స్వీట్నెస్ని బట్టి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల పంచదారని ఇందులోనే చిటికుడంత ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తరువాత ఇందులోకి పైన పీల్ తీసేసుకున్న పిస్తాల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే ఏదైనా వెజిటేబుల్ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా వీలైనంత మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బటర్ టెక్స్చర్ రావాలన్నమాట. అంతవరకు ఫైన్గా గ్రైండ్ చేసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో స్పూన్తో మిక్స్ చేసుకుంటూ బ్లెండ్ చేయండి. ఇలా బ్లెండ్ చేస్తున్నప్పుడు మీకు టెక్స్చర్ అనేది స్మూత్గా రావాలంటే, కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా అవ్వాలంటే కొంచెంగా ఆయిల్ వేసుకొని బ్లెండ్ చేసుకోండి. సో పిస్తా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 50 గ్రాముల దాకా క్రష్ చేసుకున్న కునూఫా స్పెషల్ వర్మిసెల్లి అండి. యాక్చువల్గా ఈ రెసిపీలోకి ఒరిజినల్గా అయితే కటైఫీ అని చెప్పేసేసి ఇలానే మైదా కార్న్ఫ్లోర్ యూస్ చేసి చేస్తారండి. బట్ అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి. దానికి బదులు ఇలా తీసుకొని చేసేసేయడం చాలా ఈజీ ప్రాసెస్ అవుతుందండి.
మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు నిదానంగా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిస్తా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం రోస్ట్ చేసుకున్న సేమియాని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటే క్రంచీ స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిల్క్ చాక్లెట్ని ప్రిపేర్ చేసుకుందాం. మీ దగ్గర డైరెక్ట్గా మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటే కనుక దానిని సన్నగా చక్కగా చాప్ చేసేసుకొని డబుల్ బాయిలింగ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ వైట్ చాక్లెట్ కాంపౌండ్ అలాగే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకుంటున్నాను. రెండూ కూడా ఈక్వల్ క్వాంటిటీస్ని వేసుకొని మెల్ట్ చేస్తున్నాను. ఇలా చాక్లెట్ని మెల్ట్ చేసేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ అండి. చాక్లెట్ కనుక కొంచెం గట్టిగా ఉంటే, ఫ్లోయి కన్సిస్టెన్సీ లేకపోతే కనుక లైట్గా మీరు వెజిటేబుల్ ఆయిల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిన్ అవుతుంది. ఇక్కడ నేనైతే ఫస్ట్ వైట్ చాక్లెట్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకొని స్పూన్తో డిజైన్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. ఈ మౌల్ని ఫ్రిడ్జ్లో ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని అలానే వైట్ చాక్లెట్ కాంపౌండ్ని ఈ విధంగా డబుల్ బాయిలింగ్లో మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని చాక్లెట్ మౌల్లోకి వేసుకోవాలి. ఒక థిన్ లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. గ్యాప్స్ అనేవి లేకుండా మౌల్డ్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉంచండి. ఫ్రిడ్జ్లో పెట్టిన చాక్లెట్ మౌల్ని హార్డ్ అయిపోయిందండి. ఇందులోకి మనం స్టఫింగ్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసేటప్పుడు చుట్టూ కూడా కొంచెం గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే మనం పైన చాక్లెట్ ఫిల్ని వేస్తాం, అవి కూడా సైడ్స్కి వెళ్ళి కంప్లీట్గా చాక్లెట్ అనేది అన్మోల్డ్ చేసేటప్పుడు క్లియర్గా రావడం కోసం కొంచెం చుట్టూ కూడా గ్యాప్ ఉండేటట్లు ఇలా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని వేసేసేయండి. చాక్లెట్తో ఫుల్గా కవర్ చేసేసేయండి. ఇలా నీట్గా ఫిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ½ అవర్ పాటు అలా వదిలేసేయండి. ఇలా ఈ చాక్లెట్ మౌల్ని ఫ్రిడ్జ్లో ఒక 30 నిమిషాలు పెట్టేసిన తర్వాత చూస్తే దీనిని మీరు మెల్లగా అన్మోల్డ్ చేసుకొని చాక్లెట్ని సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్మోల్డ్ చేస్తున్నానండి. చాలా నీట్గా ఎక్కడ కూడా బ్రేకేజ్ లేకుండా లీకేజ్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఫస్ట్ టైం చేసినా కూడా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు అది మనకి సరిగా వస్తుందా లేదా అనేది అపోహ అయితే అనిపిస్తుంది. అలాగే నాకు అనిపించింది. ఇది చేస్తున్నప్పుడు ఎందుకంటే పర్ఫెక్ట్గా షేప్ వస్తుందా రాదా, సైడ్స్ నుంచి ఆ కునుఫా మనం వేసాం కదా, లోపల స్టఫింగ్ అది బయటకు వచ్చేస్తుందా, పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చెప్పి నా మనసులో కూడా ఒక చిన్న అపోహ అయితే ఉంది. కానీ ఈ అవుట్పుట్ చూసిన తర్వాత సూపర్గా వచ్చిందండి. ఎంత బాగుందో చూడ్డానికి, చాలా ముచ్చటగా ఉంది. సేమ్ ఎగ్జాక్ట్ బయట నుంచి తెచ్చినట్టే అనిపిస్తుంది నాకు. చూడండి, చూడ్డానికి ఎలా ఉందంటే సేమ్ ఎగ్జాక్ట్ శాండ్విచ్ లాగా ఉంది. పైన కింద చాక్లెట్, మధ్యలో మనం వేసిన స్టఫింగ్ సూపర్ ఎమ్మీగా ఉంది కదా. దీని స్టోరింగ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట పెట్టుకుంటే సమ్మర్లో మెల్ట్ అయిపోతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీనిని సేల్ చేయాలనుకుంటే కొద్దిగా కాస్ట్లీగానే సేల్ చేయాలి. సేమ్ డైరీ మిల్క్ సైజులో అయితే చిన్నది మినీ సైజులో 250 రూపాయలకి సేల్ చేయొచ్చు.
అదే చిన్న చిన్న బాక్సెస్ లాంటివి అయితే మటుకు 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు సేల్ చేయొచ్చు. అదే నేను చూపించిన ఫుల్ బార్ అయితే మీరు 1000 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా సైజుని బట్టి సేల్ చేసుకోవచ్చు. ఈరోజు నేను చూపించిన కునూఫా దుబాయ్ చాక్లెట్ కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.